లంచ్ అయినా డిన్నర్ అయినా 20 నిమిషాల్లో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ పులావ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక్కసారి ఇలా పన్నీర్ పులావ్ చేసి చూడండి, ఇంట్లో అందరూ ఇంకోసారి పెట్టమనేస్తారు. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి రైస్ తీసుకొని వాష్ చేసేసుకుందాము. నేను ఒక 2 టైమ్స్ రైస్ వాష్ చేసేసి తర్వాత అందులోకి వాటర్ పోసేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. అది కొంచెం నానాలి, ఒక 1/2 అవర్ అయినా నానాలి. ఈలోపు దాంట్లోకి మనకు కావాల్సినవన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకుందాము. దీంట్లోకి మనం మెయిన్గా పన్నీర్ యాడ్ చేస్తాము. ఇంట్లో ఉండే వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇక్కడ నేను ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను, అలానే క్యారెట్స్, టొమాటో, ఇంకా మన దగ్గర బఠానీ ఉంటే బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ ఫ్రెష్గా ఉండాలి. నేను ఒక 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. చాలామంది పన్నీర్ని ఫస్ట్ ఫ్రై చేయకుండా వేసేస్తూ ఉంటారు. నేనేంటంటే కొంచెం ఫ్రై చేస్తాను. ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం నేను నెయ్యి వేసుకుంటున్నాను. దాంట్లో పన్నీర్ పీసెస్ వేసేసి వేయించేసేసుకుంటున్నాను. అంటే బాగా రోస్ట్ చేసుకునే పని లేదు, కొంచెం ఫ్రై లాగా చేసేసుకొని పక్కన తీసి పెట్టుకున్నాను. సో అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని షాజీరా, అలానే బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క అవన్నీ వేసేసుకుంటున్నాను. దాంట్లో కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి తరుగు వేసేసుకున్న తర్వాత క్యారెట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆలు కూడా వేసాను. దీంట్లో ఆలు అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా కొంచెం కలిపేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి టొమాటోస్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసేసుకొని అలానే దాంట్లోకి గరం మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకొని దాంట్లోకి మనం కావాలంటే ఇంకో బిర్యానీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేసుకొని కొంచెం ఇలా కలిపేసి వదిలేసామంటే ఈ ముక్కలన్నీ కొంచెం మెత్తబడిపోతాయి. ఆ తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ పన్నీర్ పీసెస్ అనేవి యాడ్ చేసేస్తున్నాను. మనం కట్ చేసేసుకొని వేయించేసుకున్నాం కదా ఆ పన్నీర్ పీసెస్. ఈ పన్నీర్ పీసెస్ వేసినప్పుడు చాలా స్లోగా మనం గరిటెతో కలుపుకోవాలి. తర్వాత మన నానినటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసేసుకొని కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే బియ్యం విరిగిపోతాయి అన్నమాట. ఇలా లైట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. వాటర్ అనేది నేను 1 కప్పు రైస్కి 1.5 కప్ వాటర్ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ నానపెట్టేశాను కదా అందుకని. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసాను. ఇంట్లో పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. అలానే కుక్కర్ పెట్టేసి నేను 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను, లేదా కొంతమంది దమ్ కూడా చేస్తారు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మన పన్నీర్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఇలా లైట్గా అంటే నానపెట్టుకొని మనం 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ వాటర్ పోసినట్లయితే ఇలా పొడి పొడిగా మన పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.